మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం, క్రోధినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావు లేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరి చూసుకోవలసినటువంటిదే కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు చూసుకుంటే జన్మల్లోనూ వ్యయంలోను, వ్యయం కూడా ఇప్పుడు ఎందుకు అన్నట్టయితే ఇక్కడ వక్రగతి కారణంగా మనకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కుజుడు జన్మంలో ఒక 3 రోజులు, తదుపరి ఒక 28 రోజులు వ్యయస్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. కుజుని భగవానుడు వ్యయంలో సంచారం చేసినా, జన్మంలో సంచారం చేసినా మాట తీరులో కఠినత్వం ఉంటుంది. ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగుండవు, ఆదాయ వనరులు కూడా తగ్గుతాయి, ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది, గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఇంట్లో కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ, ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకు గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే తృతీయ స్థానంలో కేతు సంచారం అంతా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కేతు భగవానుడు ఇస్తాడు. అందరి యొక్క సహాయ సహకారాలు, మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగ స్థలంలో మీ సాటివారు, మీ పైవారు, మీ కిందవారు, అలాగే సొంత వ్యాపారం మీ దగ్గర పనిచేసేవాడు కావచ్చు, లేదా ఎవరో ప్రైవేట్ వ్యాపారం అయినా సరే, ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే, అక్కడ కూడా మీ పైన ఉన్నవాళ్ళు, కింద వాళ్ళు అందరూ మీకు సహాయ సహకారం. మీ ఇంటి దగ్గర కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరి యొక్క మనస వాచా కర్మణ 3 రకాలుగాను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా అందరి చేత మంచి అనిపించుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం కూడా మనకి, మీ సోదరులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితులన్నీ కూడా ఈ తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మనకు లభిస్తూ ఉంటాయి. ఇకపోయినట్టయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, కుంభంలో అష్టమ శని అంటారు దీన్ని. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు 12 రాసుల్లో 3 రాసుల్లో మాత్రమే ఆయన మనకు శుభఫలితాలు ఇస్తూ ఉంటారు. అయితే 3 రాసులు పోతే 9 స్థానాల్లో మళ్ళీ 5 రాసులలో 5 రాసుల్లో మరీ ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు. చతుర్థ అంటే అర్ధాష్టమ అంటారు దాన్ని, చతుర్థాన్ని అర్ధాష్టమ అంటారు. అష్టమంలో సగం 4 కాబట్టి అర్ధాష్టమ శనిగాను, అష్టమ శనిగాను, 7.5 అంటే 3 రాసుల్లో, అంటే మీ జన్మరాశి, మీ జన్మరాశికి వెనక రాశి,
మీ జన్మరాశికి ముందు రాశి 3 రాశులు. ఈ 5 రాశుల్లో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అక్కడేమో మొదట్లో మనం చెప్పుకున్నాం కదండీ! ఇక్కడ 5 స్థానాలు, 3 స్థానాల్లో యోగమవుతోంది. ఈ 5 స్థానాల్లో ఎక్కువ ఇబ్బంది పెడతాడు 8. మిగతా 4 వీటిల్లో ఒక చూసి చూడనట్టుగా అట్లా స్తబ్దుగా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతున్నదండి. కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆదాయ విషయంలో కానివ్వండి, ఏదైనా పని చేద్దామన్నా కూడా చేద్దాంలే. శనీశ్వరుడి పేరు మందేశ్వరుడు అని కూడా అంటారు. ఆయనకంతా అంటే నెమ్మదిగా చేయటం అలవాటు. కాబట్టి శనీశ్వరుడు అంటే మెల్లిగా నడిచేటటువంటి వాడు కాబట్టి, చెరుడు అంటే నడిచేటటువంటి వాడు. అందుచేత చేద్దాంలే, చూద్దాంలే, ప్రతి పని వాయిదా 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 ఈ విధంగా ఉంటుంది. అట్లాగే ఆరోగ్య విషయంలోను, ఆదాయ విషయంలోను కూడా ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలన్నీ కూడా, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన 8లో ఉన్నప్పటికీ, 9లో ఉన్నప్పటికీ కూడా రవి యొక్క ప్రభావం వల్ల మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని దుర్వార్తలు వినేటటువంటి, ఎవరో చుట్టాలు, బంధువులు, ఎవరో హఠాన్ మరణాలు లాంటివి, ఫ్రెండ్స్లోను ఇలాంటి దుర్వార్తలు వినే అవకాశము, కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశము, కొంచెం దుఃఖం వచ్చేటువంటి అవకాశము, ధన నష్టం జరిగే అవకాశము, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో పితృదేవతలను కోల్పోని వాళ్ళ వాళ్ళ విషయంలో కొంచెం ఆరోగ్యంలో తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ దైవభక్తి, ఉపాసన ఇట్లాంటి వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ తగ్గుతుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా రవి 9వ స్థానంలో సంచారం చేసేటప్పుడు. అలాగే ఇదే 9వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. రాహు యొక్క సంచారం కూడా 9వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే ఈ 9వ స్థానంలో ఏకంగా 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రవి, రాహు గురించి మనం చెప్పుకున్నాం కదండి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఈ ఈ 9వ స్థానంలో జరుగుతున్నది. ఈ బుధుని యొక్క సంచారం 9వ స్థానంలో సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. కానీ అక్కడి నుంచి వక్రగతి కూడా ఉన్న కారణంగా 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అంటే మీకు అక్కడ అష్టమ స్థానంలో సంచారం జరుగుతుంది. అష్టమ స్థాన సంచారం ప్రభావంగా మీరు తీసుకున్నట్టయితే అక్కడ మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అష్టమ స్థానంలో వచ్చేటటువంటి దుష్ఫలితాలు తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తుంటాయి. 8వ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తాలాగా బుధుడు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మాటక చమత్కారం కనబడుతుంది. ఏదైనా వ్యవహారం చేసినప్పుడు అందులో మీ యొక్క నైపుణ్యం కనబడుతుంది. బుధుడు ఎప్పుడు కూడా మంచి మాటకారి, మంచి వ్యాపారానికి సంబంధించిన లాజిక్లు అవన్నీ చేయాలంటే బుధుడి యొక్క అనుగ్రహమే పూర్తిగా ఉండాలి. ఆ 15 రోజులు మాత్రం అట్లా, 15 రోజులు ఇట్లా ఉంటారు బుధుడి యొక్క సంచారం. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా మనకి భాగ్యస్థానంలో జరుగుతున్నది. అయితే ఈయన కూడా 2 రోజుల తర్వాత మాత్రం వక్రిస్తున్నారు. మొత్తం మీద ఆయన 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 8, 9 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్ర భగవాన్ యొక్క సంచారం మనకు శుభఫలితాన్ని ఇస్తుందండి. అంచేత ఆయన కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి, లలిత కళల్లో ఏవైనా కావచ్చు, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంగీత, సాహిత్య, నృత్యము, శిల్పము, చిత్రలేఖనం ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి వారికి, అలాగే పల్లెటూరులో అనేక రకాలైనటువంటి జానపద కళలు ఉంటూ ఉంటాయి. వారందరికీ కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఇంకా సినీ రంగంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం అవకాశాలు, మంచి అవకాశాలు మనకి ఈ శుక్ర భగవానుడు వల్ల కల్పిస్తూ ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే బుధుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి గోచరిస్తోంది. కాబట్టి మనకి వీరికి షేర్ మార్కెట్లో వాళ్ళకి కూడా లాభాలు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. స్వక్షేత్రంలో కన్నా సప్తమ ఈయనకి విశేష దృష్టిలు ఉన్న కారణంగా సప్తమంలో కంటే, జన్మంలో కంటే, జన్మం సరి అనుకోండి, జన్మంతో ఈక్వల్ అయినటువంటి ఫలితాలు మనకి 5వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ కనిపించవు. అంటే కనిపిస్తాయి, చాలా గొప్ప ఫలితాలు ఇస్తాడు. వాటికంటే కూడా జన్మంలో గురువు ఉన్నట్టయితే ఎలా ఉంటుందో అంత చక్కటి ఫలితాలను మనకి భాగ్యస్థానంలో గురు సంచారం అంత చక్కటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ధనం
ధనానికి ఏ విధమైన ఈ నెల రోజులు ధనానికి మీకు లోటు రాకుండా గురువు చూసుకుంటూ ఉంటాడు. అలాగే మీకు ఆ, ఉమ్, ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇంట్లో చక్కటి వాతావరణం, భార్యతోటి, పిల్లలతో, పుత్రకారకుడు కూడా కాబట్టి పిల్లల విషయంలో కూడా చాలా మంచి బాగా చదువు మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. పిల్లలు కూడా చదువుతూ ఉంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది, మనం కష్టపడి చదివించిన దానికి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి కేతు యొక్క ఫలితాలు, శుక్రుని యొక్క మంచి ఫలితాలు, గురువు యొక్క శుభ ఫలితాలు మనం పొందగలుగుతున్నాం. 3 గ్రహాల యొక్క శుభగ్రహాలే 3 కూడా. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత కారణంగా ధనానికి వాటికి లోటు ఉండదు. ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే నిరభ్యంతరంగా ప్రారంభించండి. కొన్ని గ్రహాల అనుకూలత, ప్రతికూలత సర్వసామాన్యం. కాబట్టి ఆ ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి మనం చెప్పుకుంటున్నాం కదండి, రోజు ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఆ నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు 2 సార్లు చదువుకోండి. అదే 9 సార్లు చదువుకోండి ఇంటి దగ్గర కూర్చొని. చాలా ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత మనకి అనుకూలంగా, సానుకూలంగా వస్తుంది. అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నెలలోనూ కూడా ప్రతి రాశి వారు కూడా ఈ సంకటహార చతుర్థి అని మనకి జరుగుతూ ఉంటుంది. ఆ సంకటహార చతుర్థి మనం ఇళ్లలో చేసేటువంటిది. సంకటహార అంటే కష్టాన్ని పోగొట్టే హరించేటటువంటిది కాబట్టి అది మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. గుళ్ళలో చేస్తూ ఉంటారు. అక్కడైతే సామూహికం కాబట్టి కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. అది కూడా ఒక మన కష్టాలను తీర్చడానికి చాలా ఉపయోగపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుచేత ఆ సంకటహర చతుర్థి కూడా ఒక దాన్ని కూడా మీరు ఈ ఆపదల నుంచి బయటపడడానికి, ఈ కష్టాల నుంచి, కొన్ని గ్రహాల ప్రతికూలత వల్ల ఏర్పడేటటువంటి కష్టాల నుంచి బయటపడడానికి చాలా చక్కటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. శుభం.